హలో టెల్చీ పీపుల్ ఎలా ఉన్నారు? సో, వెల్కమ్ టు టెల్చీస్ యానిమే న్యూస్ ఎపిసోడ్ 9. అండ్ ఈ ఎపిసోడ్‌లో సో మెనీ క్రేజీ న్యూసెస్ అయితే ఉన్నాయన్నమాట. ఎస్పెషల్లీ కొన్ని న్యూసెస్ అయితే నా ఫేవరెట్ అని చెప్పుకోవచ్చు. సో, ఆటిల్లోనే నా ఫేవరెట్ అని చెప్పిన వాటిలో ఫస్ట్ ఒక న్యూస్ తోటైతే ఈ వీడియో యొక్క స్టార్ట్ చేసేద్దాం. సో, అదే న్యూ అనే ఆఫ్ గ్రీన్ గేబుల్స్ యానిమేకి సంబంధించిన 'అన్నా షార్లే' యానిమే అని చెప్పుకోవచ్చు. సో, ఇదైతే మనకి ఒక రీమేక్ అనుకోవచ్చు, లేకపోతే ఓల్డ్‌దనమాట. లైక్ 17లో దీని మీద ఆల్రెడీ ఒక యానిమే వచ్చింది. 70స్ అంటే 1970స్‌లో. సో, దానికి సంబంధించిన యానిమే రీమేక్ అనుకోండి, లేకపోతే అదే లైట్ నోవెల్‌కి సంబంధించి అడాప్టేషన్ అనుకోండి. సో, ఇది చూసుకుంటే ఇప్పుడు ఏప్రిల్ 2025లో దానికి సంబంధించిన ఒక కొత్త అడాప్టేషన్ అయితే వస్తుంది. దానికి సీజన్ 1లో టోటల్ 24 ఎపిసోడ్స్ అయితే ఉండబోతున్నాయి. అంటే దానికి సంబంధించి కొంచెం లుక్ అయితే రిలీజ్ అయింది. అండ్ ఈ స్క్రీన్ షాట్స్ చూసిన తర్వాత ప్రెటీ మచ్ నాకైతే హైప్ ఇంకా ఎక్కువైపోయింది. ఎందుకంటే ఒక క్లాసిక్కు అది కూడా న్యూ కలరింగ్, న్యూ యానిమేషన్ తోటి చూడడం అంటే బావుంటుంది. ఐ మీన్ ఎప్పుడు 70స్ గదా! సో, అండ్ ఈ స్క్రీన్ షాట్స్ కూడా మీకు స్క్రీన్ మీద చూపిస్తాను చూడండి. చాలా అంటే చాలా ఐ మీన్ డెఫినెట్‌లీ ఆ 90స్ వైబ్స్ అయితే కలిగిస్తుందనమాట. అండ్ ఐయామ్ సో హైప్డ్ దీనికోసం మాత్రం. సో, ఇక మనం నెక్స్ట్ విషయానికి వెళ్ళిపోతే 'అహరెన్ సర్వ హకరెనైస్' దీనికి సంబంధించి సీజన్ 2 వస్తున్న విషయం తెలిసిందే కదా! అండ్ దీనికి సంబంధించి ఇప్పుడు అఫీషియల్ ట్రైలర్ అయితే రిలీజ్ చేశారు. సో, ఇదైతే ఏప్రిల్ 2025లో రిలీజ్ కాబోతుంది. అండ్ అఫీషియల్ ట్రైలర్‌కి సంబంధించి ఒక చిన్న క్లిప్ అయితే చూపిస్తాం. స్క్రీన్ మీద చూసేయండి. この二人の担任だということ。これで見えるね。これなら寒くないね。こうなったら仕方ない。అండ్ ఆబ్వియస్‌లీ 'అహరెన్ సర్వ హకర్' అనే యానిమే అనేది చాలా అంటే చాలా క్రేజీ కామెడీ అండ్ మంచి ఎంటర్‌టైన్‌మెంట్ అయితే కలిగిస్తుంది. సో, ఇప్పటి వరకు ఈ యానిమే చూడకపోయుంటే సీజన్ 1 చూసేయండి. మీకు సీజన్ 2 కూడా చాలా అంటే చాలా క్రేజీగా ఉండబోతుంది. సో, ఇక మనం నెక్స్ట్ విషయానికి వెళ్ళిపోతే 'విచ్ వాచ్'. సో, ఈ యానిమే చూసుకుంటే మనకి ఏప్రిల్ 2025లో రాబోతుంది. అండ్ ఇది చూసుకుంటే ఇప్పుడు కొత్త ఇన్ఫర్మేషన్ 2 కోర్స్ కింద అయితే మనకి రిలీజ్ కాబోతుందనమాట. అంటే 2 కోర్స్ అంటే ఆబ్వియస్‌లీ ఇది టోటల్లీ 24 ఎపిసోడ్స్ అయితే ఈజీగా ఉంటుంది. అండ్ దానికి సంబంధించి ఒక ట్రైలర్ అయితే రిలీజ్ చేశారు. అది కూడా మీకు ఒక చిన్న క్లిప్ స్క్రీన్ మీద అయితే చూపిస్తాను. చూసేయండి. どうしよう、これから一緒に住むとか、いろんなことが起きるよ。いろんなこといろんなことって。నెక్స్ట్ న్యూస్ విషయానికి వెళ్ళిపోతే 'అపోకలిప్స్ హోటల్' ఒరిజినల్ యానిమే. సో, ఇది చూసుకుంటే ఒక ఒరిజినల్ యానిమే ఏప్రిల్ 2025లో రాబోతుంది. సీవై గేమ్స్ పిక్చర్స్ నుంచి. యెస్. సో, ఈ సీవై గేమ్స్ పిక్చర్ పేరు వినంగానే ఎక్కడైనా గుర్తొచ్చినట్టు అనిపించిందా? వెల్ యెస్. సో, ఇది చూసుకుంటే మనకి ఇంతకుముందు ఒక యానిమే ఐ మీన్ ఒక మాంగా యానిమే అడాప్టేషన్‌గా రాబోతుందని చెప్పి మాట్లాడుకున్నాం గుర్తుందా? 'కగురాబాచి'. సో, 'కగురాబాచిని' అడాప్ట్ చేసింది కూడా వీళ్ళే అనమాట. సో, ఆబ్వియస్‌లీ ఇప్పుడొచ్చే ఇది చూడండి మీకే తెలుస్తుంది వాళ్ళు ఎలా చేయబోతున్నారని. సో, ఇక మనం నెక్స్ట్ విషయంకెళ్ళిపోతే 'మప్పాస్ లాజరస్'. సో, ఈ 'లాజరస్' యానిమే చూసుకుంటే 'షినిచిరో వటనాబే' అండ్ 'మప్పా' కలిపైతే చేస్తున్నారు. అండ్ దీని మీద యాక్చువల్‌గా చాలా అంటే చాలా క్రేజీ హైప్ ఉంది. ఇది ఏప్రిల్ 2025లో రిలీజ్ కాబోతుంది. అంటే ఇప్పుడు దీనికి సంబంధించి ఎపిసోడ్స్ కౌంట్ అయితే రిలీజ్ అయిపోయింది. టోటల్ 13 ఎపిసోడ్స్ అయితే ఉండబోతున్నాయి. అంటే దానికి సంబంధించి ఒక టీజర్ కూడా మీకు స్క్రీన్ మీద చూపిస్తాను. అంటే 'షినిచిరో వటనాబే' యానిమేషన్ అనేది క్రేజీ ఉంటుంది. అండ్ తన డైరెక్షన్‌లో మూవీ ఐ మీన్ సీరీస్ వస్తుందంటే ఇంక ఏ రేంజ్‌లో ఉంటుందో ఎక్స్‌పెక్ట్ చేయొచ్చు. సో, కాబట్టి చాలామంది హైప్ అయితే ఉందనమాట. సో, నేను కూడా వెయిట్ చేస్తున్నా. ఇక మనం నెక్స్ట్ విషయంకెళ్ళిపోతే ఇదొక క్రేజీ న్యూస్ అని చెప్పుకోవచ్చు. వన్ ఆఫ్ ద క్రేజీ న్యూస్ అదే 'ఫోర్ట్‌నైట్' గేమ్ తెలుసు కదా! మీలో మన ఛానెల్ ఫాలో అవుతుంటే తెలుస్తుంది. ఎందుకంటే నేను దీని మీద ఆల్రెడీ కొన్ని సార్లు లైవ్ కూడా చేశాను. సో, ఇప్పుడు 'ఫోర్ట్‌నైట్' ఇంకొక యానిమే తోటి కొలాబ్ అయింది. ఇప్పటి వరకు వాళ్ళు బోలెడన్ని యానిమేస్‌తో కొలాబ్ అయ్యారు. లైక్ అబ్బో! చెప్పనవసరం లేదు. చెప్పుకుంటూ పోతే 'నరుటో', 'మై హీరో అకాడమీ' అబ్బో! చాలా ఉన్నాయనుకోండి. సో, ఇప్పుడు మరొక కొత్త యానిమే తోటి అదే 'కైజు నంబర్ 8' యానిమే తోటైతే వీళ్ళు కొలాబ్ అయ్యారనమాట. సో, దీంట్లో చూసుకుంటే ఆల్మోస్ట్ లుక్స్ అన్నీ కూడా మీకు యానిమేకి సిమిలర్‌గా ఉంటాయి. ఐ మీన్ కాస్ట్యూమ్స్ కావచ్చు, సైజెస్ కావచ్చు, అన్ని క్యారెక్టర్ డిజైన్స్ కావచ్చు. సో, ఇవి కూడా చూసుకుంటే ప్రెటీ మచ్ కూల్ చూడడానికి చాలా బాగున్నాయి. అండ్ యాక్చువల్ గేమ్‌లో ఎలా ఉంటాయో చూద్దాం రిలీజ్ అయినప్పుడు. ఇక మనం నెక్స్ట్ విషయంకెళ్ళిపోతే 'గోగో లూజర్ రేంజర్' యానిమేకి సంబంధించి సీజన్ 2 అయితే కన్ఫర్మ్ అయిన విషయం తెలిసిందే. ఇప్పుడు దానికి సంబంధించి ఒక కీ విజువల్ అయితే రిలీజ్ చేశారు. అండ్ ఇది చూసుకుంటే మీకు స్ప్రింగ్ 2025 అంటే ఏప్రిల్ 13, 2025లో అయితే రిలీజ్ కాబోతుందనమాట. సో, ఇక మనం నెక్స్ట్ విషయంకెళ్ళిపోతే ఒక మాంగా ఇంకొక షోనెన్ జంప్‌లోని బిగ్ మాంగా అయితే ఎండ్ అయిపోయింది. ఐ మీన్ దీనికి కూడా మంచి క్రేజే ఉంది. అదే 'అన్‌డెడ్ అన్‌లక్'. సో, ఈ యానిమే చూసుకుంటే దీనికి సంబంధించి యానిమే అడాప్టేషన్ కూడా రీసెంట్‌గానే వచ్చింది. అండ్ ఇప్పుడు చూసుకుంటే దీని మాంగా అయితే ఎండ్ అయిపోయిందనమాట అఫీషియల్‌గా. మ్యాన్ ఆల్మోస్ట్ అన్నీ ఎండ్ అయిపోతున్నాయి. అసలు షాకింగ్ ఇంత త్వరగా అన్నీ ఎండ్ అయిపోవడం ఏంటని. ఎనీవే ఇక మనం నెక్స్ట్ విషయంకెళ్ళిపోతే 'బ్యాడ్ గర్ల్' యానిమేకి సంబంధించిన ఒక కొత్త కీ విజువల్ అయితే రిలీజ్ చేశారనమాట. సో, ఇదైతే జులై 2025న రిలీజ్ కాబోతుంది స్టూడియో బ్రిడ్జ్ నుంచి. సో, చూద్దాం ఎలా ఉండబోతుందో.
ఇక మనం నెక్స్ట్ విషయంకెళ్ళిపోతే అంటే ఇది కూడా వన్ ఆఫ్ ది క్రేజీ న్యూసెస్ అని చెప్పుకోవచ్చు. సో, అదే 'కోమి కాంట్ కమ్యూనికేట్' మాంగా అయితే ఫైనల్లీ ఎండ్ అయిపోయింది. ఐ మీన్ 'కోమికాన్ కమ్యూనికేట్' మాంగా ఎంత బావుంటుందంటే, నేను ఫర్ ది ఫస్ట్ టైమ్ చదివినప్పుడు షాక్ అయిపోయాననమాట. అంటే దాని అడాప్టేషన్, యానిమే అడాప్టేషన్ వచ్చినప్పుడు నేను ఎంత పెద్ద ఫ్యాన్ అయిపోయానో మామూలుగా కూడా కాదు. సో, అటువంటిది ఇప్పుడు యానిమే అయితే కంటిన్యూ అవ్వట్లేదు. ఫ్యూచర్‌లో 'కోమికాన్ కమ్యూనికేట్' సీజన్ 3 ప్రొడక్షన్‌లో ఉన్నట్టు ఒక లీక్ అయితే వచ్చింది. బట్ అది ట్రస్టబులా కాదా అనేది ఇంకా తెలీదు. బట్ దాన్ని పక్కన పెట్టేస్తే 'కోమికాన్ కమ్యూనికేట్' మాంగా అయితే 8 సంవత్సరాల, 8 నెలల తర్వాత ఫైనల్లీ ఇప్పుడు ఎండ్ అయిపోయింది. అండ్ ఇది ఎవరికైనా తెలియకపోయుంటే యానిమే చూసేయండి. ఇప్పటికిప్పుడే భయ్యా బ్రహ్మాండంగా ఉంటుంది. సో, ఇక అన్నీ చెప్పేసుకున్నాం. లాస్ట్ న్యూస్ తోటి ఈరోజు వీడియోని ఎండ్ చేసేద్దాం. అదే 'మై హీరో అకాడమీ విజిలాంటిస్' గురించి. సో, మనకు తెలుసు కదా 'మై హీరో అకాడమీ విజిలాంటిస్' స్పిన్ ఆఫ్ చాలా సార్లు చెప్పేసాం. సో, ఇది చూసుకుంటే ఏప్రిల్ 7న రిలీజ్ కాబోతున్న విషయం కూడా తెలిసిందే. ఇప్పుడు దీనికి సంబంధించి ప్రో హీరో క్యారెక్టర్ విజువల్స్ అయితే రిలీజ్ చేశారు. సో, మీకు ఆల్రెడీ చెప్పాను ఇది 'మై హీరో అకాడమీ' మెయిన్ స్టోరీకి అయితే కొంచెం ప్రీక్వెల్ లాగా అని చెప్పి. అండ్ దీంట్లో చాలామంది ప్రో హీరోస్ అయితే కనిపిస్తారు. ఇప్పుడు మెయిన్ ప్రో హీరోస్ అయితే వాళ్ళ యొక్క క్యూ విజువల్స్ అయితే రిలీజ్ చేశారన్నమాట. టోటల్ 5 హీరోస్‌వి. సో, ఆ మెయిన్ ప్రో హీరోస్ చూసుకుంటే 'ఆల్ మైట్', 'ఎరేజర్ హెడ్', 'ప్రెజెంట్ మైక్', 'మిడ్ నైట్' అండ్ 'ఇంగేనియం'. యెస్, 'ఇంగేనియం' అంటే తెలుసు కదా ఎవరో. సో, యాహ్! లేడా వాళ్ళ అన్న అనమాట. లేడా కాదు. సో, పాత ఇంగేనియం. సో, వాళ్ళ విజువల్స్ అయితే మీకు స్క్రీన్ మీద చూపిస్తాను చూడండి. సో, వీళ్ళందరూ చూసుకుంటే లైక్ 'ఆల్ మైట్' కూడా మీకు వీళ్ళందరూ అయితే ఈ యానిమే స్టైల్‌లో అయితే ఉన్నారు. అంటే విజిలాంటి స్టైల్‌లో అయితే కనిపిస్తున్నారనమాట. సో, కలరింగ్ అయితే కొంచెం సిమిలర్‌గా ఉన్నా గాని బట్ ఆ ఎడ్జెస్ అవి చూసుకుంటే మీకు చాలా డిఫరెన్స్ అయితే కనిపిస్తాయి. ఇన్‌ఫాక్ట్ మిడ్ నైట్ అయితే కొంచెం అన్నీ తగ్గించారని చెప్పుకోవచ్చు. టిల్ యాహ్! ఇంకా ఈ రోజుతోటి ఈ వీడియో‌నైతోటి ఎండ్ చేసేద్దామనమాట. సో, మళ్ళీ నెక్స్ట్ వీడియోలో కలుద్దాం. అంటిల్ దెన్ బై బై నౌ.